ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ మెట్కాలగూడెం ఇది పెద్ద చెరువు మనం చూస్తున్నాం. ఇక్కడ అధికారులు లేట్ అయినా సరే ఈ చెరువు చుట్టుపక్కల మొన్నటి వరకు భయంకరంగా ఉండే చెట్లు జిబ్బు తుమ్మ చెట్టుతో ఉండే, కానీ ఇరిగేషన్ అధికారులు జేసీబీ అధికారులు స్పందించి ఈ చెరువుని శుభ్రం చేయడానికి ముందుకొచ్చారు. గత 3 నెలలకెళ్ళి కట్టపైన మొత్తం ప్రస్తుతం చూస్తున్నాం. ఇక్కడ నీట్గా ఉంది, అక్కడ నీట్గా మొత్తం నీట్గా వేశారు, కంప్లీట్ నీట్గా వేశారు. దీన్ని వాకింగ్ ట్రాక్ చేయడానికి అధికారులు అనుకున్నారు, కానీ ఎందుకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు? గత 3 నెలలకెళ్ళి వర్క్ నడుస్తుంది, ఓకే నడుస్తుంది, వర్క్ బాగానే ఉంది. ఇక్కడైనా అధికారులు త్వరగా ఇక్కడ కట్టపైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి మరియు అలాగే ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి చెత్త వేయకుండా మరి ప్రజలు ఇక్కడ యువత కానీ యువకులు కానీ రోజు ఇక్కడ చుట్టుపక్కల భవానీ నగర్ కానీ శివనగర్ కానీ ఇటు మస్తాన్ విలేజ్ కానీ వెంకటరామ నగర్ కానీ మెట్కాడ ప్రజలు కానీ బాలీ లేబర్స్ కానీ అందరు ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్ కానీ ఇలాంటి ప్రజలు ఇక్కడ వచ్చి వాకింగ్ చేయడానికి యువతకి బాగుంటుందని చెప్పి స్థానికులు మనకి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ వాటర్ని ఈ ఎండాకాలంలో తీసేసి తీసేసి ఈ వాటర్ క్లీన్ అయిపోతుంది. వచ్చే వర్షాకాలం కూడా కొత్త వాటర్తోని చెరువు నిండి ఉంటుందని చెప్పి స్థానికులు మనకు తెలియజేస్తున్నారు. 534 న్యూస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, మీ పల్నాటి శివకుమార్. ఈ మెట్కాలగూడెం పెద్ద చెరువు అండి, ఇది మెట్కాలగూడెం పెద్ద చెరువు ఇదేనండి. ఇక్కడ ఏంటంటే ఇంత ముందుకు చాలా భయంకరంగా ఉండేది ఈ చెరువు కట్ట ఏంటంటే చాలా భయంకరంగా ఉండేది. ఇప్పుడు అధికారులు స్పందించి చాలా బాగా చేశారు ఇప్పటివరకు అయితే, కానీ వాకింగ్ ట్రాక్ చేయాలి, ఇది వాకింగ్ ట్రాక్ చేయలేదు, ఇంకా జాలి వేయలేదు. ఈ వర్క్ అనేది స్లోగా నడుస్తుందండి. చాలా కొంచెం అధికారులు స్పందించి మంచిగా నీట్గా అయ్యేటట్టుగా తొందరగా వాకింగ్ ట్రాక్ చేసేటట్టుగా ఉంటే బాగుంటుంది. అలాగే ఇందులో ఉన్న చెరువులో నీళ్లు కూడా చాలా గలీజ్గా ఉన్నాయి. ఫస్ట్ ఈ వాటర్ తీసేయాలి, ఎందుకంటే దోమల బిడ్డ చాలా అయిపోయింది. ఇక్కడ శివాలయాలకు కానీ ఇక్కడ దగ్గరున్న ప్రాంతాలకు మెట్కావడం కానీ దోమలు అనేది చాలా విపరీతమైన దోమలు ఉన్నాయండి. ఇవన్నీ వాటర్ తీసేసి ఈ ఎండాకాలం వరకు మొత్తం వాటర్ అనేది తీసేస్తే వర్షాకాలంలో నీట్నెస్ వాటర్ అనేది మనము ఫిల్ చేసుకోవచ్చు. అలాగే వాకింగ్ ట్రాక్ చేసుకుంటే యువకులకు కానీ ఇట్లా తిరిగే వాళ్ళకి కానీ వాకింగ్ ట్రాక్ అనేది చేయాలి. చుట్టుముట్టు పక్కల వాళ్ళకు కూడా వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే జాలి కూడా వేయాలి. జాలి వేస్తే వాకింగ్ ట్రాక్ జాలి వేస్తే మొత్తం చెత్త అంతా చెరువులో పడేస్తున్నారు. చెరువులో పడేయకుండా జాలి వేసారనుకోండి, జాలి వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము ఇక్కడ స్థానికులం అందరము మేము కోరుతున్నాం అధికారులను. గల మెట్కాలగూడ శివాలయాల గల పెద్ద చెరువు ఇది కొన్ని రోజుల కింద చాలా భయంకరంగా ఉండే. అధికారులు స్పందించి దీన్ని మట్టి అంతా నీట్గా చేయడం జరిగింది, కానీ అధికారులు తొందరగా స్పందించి దీన్ని వాకింగ్ ట్రాక్ ఏర్పడితే మాలాంటి యువతకు చాలా ఉపయోగపడుతుందని మేము అధికారులకు కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఉన్న చెరువులో ఉన్న వాటరు ఈ ఎండాకాలం లోపల ఈ వాటర్ తీసేస్తే మళ్ళీ వచ్చే వర్షాకాలం లోపల మంచినీరు వస్తాయి, కాబట్టి దాని గురించి అధికారులకు మేము మా ఒక శివాలయం నుంచి ఒక సూచన ఇస్తున్నాం.